హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇంకా ఎన్నో చక్కని విద్యా సమాచారం, ఇలాంటి ఉద్యోగ సమాచారం, ఇలాంటి వీడియోలన్నీ చేస్తున్నామండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనము తెలుసుకోబోయే ఒక జీవిత చరిత్ర ఎవరిదంటే ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటి. ఆమె ఎవరో కాదు, కీర్తి శేషురాలు శ్రీమతి సౌందర్య గారు. ఆమె జీవిత చరిత్రను ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక మనవి, తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సౌందర్య జూలై 18, 1972లో జన్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత నటి, నిర్మాత. ఆమె ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి తన సహజమైన అభినయం, సంప్రదాయ సౌందర్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ప్రారంభ జీవితం. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె జూలై 18, 1972న బెంగళూరులోని కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కెఎస్ సత్యనారాయణ కన్నడ చిత్ర పరిశ్రమలో రచయిత మరియు నిర్మాత. వైద్య విద్యను అభ్యసించేందుకు ప్రయత్నించినప్పటికీ సినిమాల పట్ల ఆసక్తి పెరగడంతో ఆమె నటనలోకి మారారు. సినీ ప్రయాణం. సౌందర్య కన్నడ చిత్రం గంధర్వ 1992 ద్వారా నటిగా ఆరంగేట్రం చేశారు. ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం తెలుగు అమ్మోరు 1995. ఇది ఆమెను దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా నిలబెట్టింది. తదుపరి కాలంలో ఆమె 100కు పైగా చిత్రాల్లో నటించారు. వివిధ భాషల్లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో పనిచేశారు. ఆమె పాత్రలు సాంప్రదాయ గ్రామీణ మహిళల నుండి ఆధునిక ధైర్యవంతమైన పాత్రల వరకు విస్తరించాయి. ఆమె ప్రసిద్ధ చిత్రాలు రాజా 1999 తెలుగు, ద్వీప 2002 కన్నడ, పదయప్ప 1999 తమిళ, ఇది రజనీకాంత్తో కలిసి, డాన్ 2003 కన్నడ. ఆమె నిర్మించిన కన్నడ చిత్రం ద్వీపకు జాతీయ ఉత్తమ ఫీచర్ చిత్రం అవార్డు అందుకుంది. అవార్డులు మరియు గుర్తింపు. సౌందర్య తన నటనకు అనేక నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, కన్నడ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె సహజమైన నటన ప్రేక్షకుల హృదయాలకు చేరుకునే శక్తి ఆమెను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరస్మరణీయంగా నిలిపాయి. వ్యక్తిగత జీవితం. సౌందర్య 2003లో జిఎస్ రఘుతో వివాహం చేసుకున్నారు. ఆమెకు సామాజిక సేవ పట్ల మంచి అభిరుచి ఉండేది. పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలకు సహాయం చేశారు. దురదృష్టకర మరణం. 2004 ఏప్రిల్ 17న సౌందర్య విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ ఆమె ప్రయాణిస్తున్న విమానం బెంగళూరు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు అమర్నాథ్తో పాటు మరికొందరు మరణించారు. వారసత్వం. సౌందర్య చలనచిత్ర పరిశ్రమలో నిటారుగా నిలిచే నటి. ఆమె నటన, సినిమాల పట్ల నిబద్ధత, మనసుకు హత్తుకునే వ్యక్తిత్వం ఆమెను అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిపాయి. ఆమె నటించిన చిత్రాల వివరాలు చూద్దాం. తెలుగు మనవరాలి పెళ్ళి, మేడం, ఇన్స్పెక్టర్ ఝాన్సీ 1993, అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, హలో బ్రదర్, అమ్మోరు
ప్రేమకు వేళాయిరా, రాజా, నెంబర్ 1, అమ్మ దొంగ, అమ్మ నా కోడల, టాప్ హీరో, అన్నయ్య, రిక్షావోడు, 9 నెలలు 2001, కలిసి నడుద్దాం 2001, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ప్రియ రాగాలు, అంతఃపురం, రైతు భారతం, పోస్ట్ మ్యాన్, పెదరాయుడు, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం 1997, నరసింహ, శ్రీరాములయ్య, సీతయ్య, శ్వేతనాగు, మాయలోడు, దేవీపుత్రుడు, అరుంధతి, ఆజాద్, అరుణాచలం, ఎదురులేని మనిషి, పవిత్ర బంధం, సూపర్ పోలీస్, నిన్నే ప్రేమిస్తా, శ్రీ మంజునాథ, జగదేక వీరుడు, 3 ముక్కలాట, మా ఆయన బంగారం, దొంగాట, రాముడొచ్చాడు, సర్దుకుపోదాం రండి, రాయుడు, ఆరో ప్రాణం, తాంబూలాలు, నాగదేవత, చూడాలని ఉంది, శుభలగ్నం, అన్నా చెల్లెళ్ళు, తారక రాముడు, నా మనసిస్తారా, కొండవీటి సింహాసనం, శివశంకర్లో అతిథి పాత్ర. ఈ విధంగా తెలుగు సినిమాలు అయితే ఉన్నాయండి ఆమె నటించినవి. ఇంకా కన్నడం ద్వీప 2001, ఆప్తమిత్ర 2004, తమిళం తవసి, హరిశ్చంద్ర, అరుణాచలం 1997, కాదలా కాదలా 1998, పడయప్ప 1999, మలయాళం ఎత్ర కరుదే శ్రదక్కు 2002, కిళిచుందన్ మంపళం 2003. ఇక హిందీ ఆమె నటించిన హిందీ మూవీస్ సూర్యవంశ్ 1999, సౌందర్య వ్యక్తిగత జీవితం. సౌందర్య అప్టా గ్రామంలో జన్మించింది. ఆమె స్మార్థ బ్రాహ్మణి. ఆమె ఆర్ఎస్ఎస్తో ప్రభావితమై భాజపాలో, భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈమె తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహం ఆడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలు ఉండేవి. ఈమె తాను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టారు. దీనికి దర్శకుడిగా KNT శాస్త్రి వహించేవారు. ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ASSET ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికొంటను అభివృద్ధి పరిచారు. ఓ అనాథాశ్రమాన్ని, అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. తన తమ్ముడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది. ఇక ఆమెకు తల్లి మంజుల, భర్త జిఎస్ రఘు, సోదరుడు అమర్నాథ్, అతని భార్య బి నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల 2009లో బెంగళూరులోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల వరుసకు సోదరుడైన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ
నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఎంతకాలమో వీరు కోర్టు చుట్టూ తిరిగారు. 2013 డిసెంబరు 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా మరి ఆమె మరణం ఏ విధంగా సంభవించిందో చూద్దామండి. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసింది సౌందర్య. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మన రాష్ట్రంలోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం జీకేవీకే ఆవరణంలో కుప్ప కూలిపోవడంతో సజీవ దహనం అయ్యారు. సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పాడట. మరి ఇంకా ఆమె ఆస్తుల వివాదం, మరణం ఈ విధంగా జరిగిందండి. మరి సౌందర్య ఎప్పుడు మరణించారంటే ఆమె జననం మరొకసారి చూద్దాం. సౌమ్య ఆవిడ పేరు. 1976 జూలై 18 ముళబాగల్, కోలార్ జిల్లా, కర్ణాటకలో ఆమె జన్మించారు. మరణం అయితే 2004 ఏప్రిల్ 17. వయసు అప్పటికి ఆమె వయసు, మరణించే సమయానికి ఆమె వయసు 24 సంవత్సరాలు. అది ఆ ప్రమాదం బెంగళూరులో జరిగింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు మనం సహజ నటి, ఎంతో అందాల నటి, మరి చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి మనందరి హృదయాల్లో నిలిచిపోయి ఆమె నేటికి మనందరి అభిమానాన్ని చూరగొంటున్నటువంటి ఒక గొప్ప నటిమణి జీవిత చరిత్ర ఈరోజు విన్నాము. ఇలాగే అనేక మంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వినడం కొరకు మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.